నిన్న మన ఛానల్లో అప్కమింగ్ మూవీస్ ఏంటి అని చెప్పి ఒక వీడియో చేశాను. ఏప్రిల్ మంత్లో ఏ ఫోన్స్ రాబోతున్నాయి అని చెప్పి ఆ వీడియో క్లియర్గా ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. నెక్స్ట్ మంత్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మంత్ ఎండ్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఏ ఫోన్స్ లాంచ్ అయినాయి, వాటిలో హిట్స్ ఏంటి, ఫ్లాప్స్ ఏంటి అనేది డైరెక్ట్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో మార్చ్ మంత్లో లాంచ్ అయిన అన్ని ఫోన్స్లో హిట్ ఫోన్స్ ఏంటి, ఫ్లాప్ ఫోన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మార్చ్ మంత్ చాలా బిజీగా ఉంటుంది, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కాబట్టి, అండ్ చాలా ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు. బట్ ఈసారి మొబైల్ మార్కెట్లో ఏం ఆఫర్స్ ఏం పెట్టలేదు. అండ్ లాంచ్ చేసిన ప్రైజులు కూడా ఏవి అఫోర్డబుల్ ప్రైజెస్ లో రాలేదు. అన్ని కూడా ప్రైస్ పెరిగిపోయి లాంచ్ అయినాయి. అయినప్పటికీ కొద్ది గొప్ప మనకి వాల్యూ ఫర్ మనీ అనిపించినవి హిట్ లిస్ట్ లో పెట్టుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఆర్డర్ వైజ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఐఫోన్ లాంచ్ అయింది, లాస్ట్ ఐఫోన్ లాంచ్ అయింది. మొత్తంగా మనకి 7 ఫోన్లు లాంచ్ అయినాయి. అందులో మొట్టమొదటిది యాపిల్ నుంచే, యాపిల్ ఐఫోన్ 17e. ఇదో పెద్ద కళాఖండం ఈ ఫోన్ గురించి మాట్లాడడం కూడా కష్టమే. ఫస్ట్ దీన్ని మనం ఫ్లాప్ లిస్ట్ లో పెట్టేసుకుందాం. ఆ తర్వాత బేసిక్ ఐడియా ఇస్తాను. ఫస్ట్ మనం ఒకసారి ఈ ఫోన్ ని ఫ్లాప్ లిస్ట్ లో పెట్టేసుకుందాం. ఓకే, ఒకవేళ ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకున్నా ఐఫోన్ 17e బై మిస్టేక్ కూడా మీ లిస్ట్ లో పెట్టుకోమాకండి. ఎందుకనేది స్పెక్స్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఎప్పటి నుంచో వీళ్ళు ఇస్తున్నా ఇంకా ఆ పాత నాచే ఈ ఫోన్ లో ఉంది. డైనమిక్ ఐలాండ్ లాంటిది ఏమీ రాలేదు. అండ్ డిస్ప్లే కూడా ఓలెడ్ డిస్ప్లే, 60 Hz రిఫ్రెష్ రేట్, 90 Hz రిఫ్రెష్ రేట్ ఇంకా ఇవ్వలేదు. అండ్ ఈ ఫోన్ A19 చిప్ తో వస్తుంది. వాటర్ రెసిస్టెన్స్ వరకు ఉంటుంది, IP68. అండ్ కెమెరాస్ బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా సెటప్ తో వస్తుంది, 48 మెగాపిక్సెల్ ఫ్యూషన్ కెమెరా. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే వస్తుంది. బ్యాటరీ కూడా ఏం పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు. 4000 mAh బ్యాటరీ, 20 వాట్ ఛార్జర్ బాక్స్ లో వచ్చింది. 15 వాట్ MagSafe వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. వెరీ బేసిక్ ఒక్క MagSafe ఫీచర్ ఒక్కటి యాడ్ చేసి అండ్ ప్రాసెసర్ కొంచెం చేంజ్ చేసి ఈ ఫోన్ తీసుకొచ్చారు తప్ప ఏ ఫీచర్ కూడా వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ లో 63,000 రూపాయలకి లాంచ్ చేశారు ఈ ఫోన్ ని. వర్తే కాదు. వెయిట్ చేస్తే అరౌండ్ 60,000 రూపీస్ లోపల మీకు ఐఫోన్ 17 వస్తుంది, లేదా ఇప్పటికీ 60,000కి ఐఫోన్ 16 దొరుకుతుంది. మీరు ఐఫోన్ 16 కొనుక్కోవచ్చు. ఈ ఐఫోన్ 17e మాత్రం పర్చేజ్ చేయవద్దు. నెక్స్ట్ రెండోది నథింగ్ నుంచి నథింగ్ 4a సిరీస్ లాంచ్ అయినాయి. మార్చ్ 5వ తారీఖున మనకి నథింగ్ 4a అండ్ నథింగ్ 4a Pro ఈ రెండు ఫోన్స్ మన ఛానల్లో డెడికేటెడ్ రివ్యూ పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే చెక్ చేయండి. నథింగ్ 4a మీకు అరౌండ్ 32-35,000 రూపాయలకి దొరుకుతుంది. నథింగ్ 4a Pro మీకు 40,000 రూపాయల వరకు వెళ్ళిపోతుంది. ఈ రెండు ఫోన్స్ లో హిట్ లిస్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు అంటే కొద్ది గొప్ప నథింగ్ 4a ని కన్సిడర్ చేయొచ్చు. కొద్ది గొప్ప 4a Pro మాత్రం ఆ ప్రైస్ లో కష్టమే. నథింగ్ 4a Pro 40,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో 35,000లో వస్తే ఈ ఫోన్ హిట్ లిస్ట్ లో పెట్టేవాళ్ళం, బట్ కష్టమే. ఎందుకనేది స్పెక్స్ చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ నథింగ్ 4a చూసుకుంటే ఇప్పుడు బేసిక్ ఐపీ రేటింగ్ 30,000 రూపాయలు, వీళ్ళు 35,000 రూపాయలు పెట్టినా ఇంకా కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ దీంట్లో రావట్లేదు. బిల్ క్వాలిటీ కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్. అదే దారుణం, ఈ ప్రైస్ లో 7 Gen 4 ఇవ్వచ్చు, బట్ దాన్ని తీసుకెళ్లి 4a Pro లో పెట్టారు. పర్ఫార్మెన్స్ అయితే ఏం అంతగా లేదు. అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా. డిస్ప్లే 6.7 ఇంచ్ 1.5K రెజల్యూషన్ LTPS ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ లాంటివి ఏమి ఉండవు. 5400 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. బాక్స్ లో ఛార్జర్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అప్డేట్ పాలసీ కూడా ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. నన్ను అడిగితే ఈ ఫోన్ 25,000-28,000 రూపాయల లోపల వస్తే తీసుకోవచ్చు. 25,000-28,000 లోపల. 30,000 రూపాయలు అయితే అక్కర్లేదు. 30-35 దాకా వెళ్ళిపోయింది, ఇది అక్కర్లేదు. నెక్స్ట్ నథింగ్ 4a Pro. ఈ ఫోన్ 40,000 రూపాయలు పెట్టారు. దీని బిల్ క్వాలిటీ మెటల్ యూని బాడీతో వస్తుంది. ఫ్రంట్ ఇది కూడా కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 7i, బట్ దీంట్లో కూడా కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రాదు. చెప్పడం మర్చిపోయాను, నథింగ్ 4a లో మీకు గ్లిఫ్ బార్ వస్తుంది. నథింగ్ 4a Pro లో గ్లిఫ్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఈసారి మేజర్ గా చేసిన చేంజెస్ ఇవే వీళ్ళు. అండ్ ప్రాసెసర్ దీంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ LTPS AMOLED డిస్ప్లే తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ లాంటివి ఉండవు. అండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5400 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది, బట్ బాక్స్ లో ఛార్జర్ రాదు. అగైన్ గుర్తుపెట్టుకోండి. అండ్ అప్డేట్ పాలసీ సేమ్ Android 16 అండ్ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. ఈ స్పెక్స్ కి అగైన్ మనం 40 పెట్టక్కర్లేదు, ఇందాక మాట్లాడుకున్నట్లుగా. నెక్స్ట్ డివైస్ లోకి వెళ్దాం. చిన్న రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ నా కోసం, హంబుల్ రిక్వెస్ట్. ఛానల్ కి కొత్తగా వచ్చి కంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నారు అనుకుంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు వర్త్ అనిపిస్తే కొంచెం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వాలి మనం, అండ్ చాలా దగ్గరగా ఉన్నాం. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుదాం. నేను ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా, అది నాకు గ్యారంటీ. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మార్చ్ 6వ తారీఖున మూడో ఫోన్ లాంచ్ అయింది. మోటోరోలా నుంచి మోటోరోలా Edge 70 ఫ్యూజన్. ఈ ఫోన్ కూడా మన ఛానల్లో కొన్ని రివ్యూ చేశాను. ఒకసారి రివ్యూ చెక్ చేయకపోతే ఈ వీడియో కూడా చెక్ చేయండి. ఈ ఫోన్ హిట్ లిస్ట్ లోనే కన్సిడర్ చేయొచ్చు. ప్రైస్ కి అండ్ వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ కి వాల్యూ ఫర్ మనీ అనిపించింది. దట్టు ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ హైక్స్ లో బెస్ట్ ఫోన్ అన్నట్లు నాకు అనిపించింది. ఒకవేళ మీరు ఈ ప్రైస్ పాయింట్ లో మోటోరోలా Edge 70 ఫ్యూజన్ మీకు 25,000 రూపాయల దగ్గర లాంచ్ అయింది కావాలనుకుంటే ఆ ఫోన్ ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫోన్ అన్ని ఆస్పెక్ట్స్ లో కవర్ చేసింది, ఆల్ రౌండర్ అన్నట్లు నాకు అనిపించింది. అఫ్ కోర్స్ ఇప్పుడు మదర్ బోర్డ్ ఇష్యూస్ జరుగుతున్నాయి మోటో Edge 50 ఫ్యూజన్ మీద. ఆ రిలయబిలిటీ, ఆ నమ్మకం మీకు ఉంది అని
మీకు అనిపిస్తేనే, అంటే ఫోన్ బాగానే ఉండిద్దని మీకు నమ్మకం ఉంటేనే కొనుక్కోండి. ఇఫ్ నాట్ మీరు కొనక్కర్లేదు. ఈ ఫోన్లో ఫస్ట్ థింగ్ కేస్ రాదు అండ్ స్క్రీన్ గార్డ్ రాదు. ఈ ఫోన్లో IP68 అండ్ 69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL-18H ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్స్తో వస్తుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, LYT 710 సెన్సర్ అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉండదు. డిస్ప్లే 6.7 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేసింది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అండ్ డాల్బీ అట్మోస్ కూడా ఉంటుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అండ్ బ్యాటరీ ఈసారి పెంచారు, 7000 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. అండ్ అప్డేట్ పాలసీ బేస్డ్ ఆన్ Android 16 తో వస్తుంది. 3+5 years అప్డేట్ పాలసీని ఇచ్చారు. బెస్ట్ డివైస్ అని అనిపించింది. హిట్ లిస్ట్ లో ఫస్ట్ ఫోన్ మార్చ్ మంత్ లో ఈ Motorola Edge 70 ఫ్యూజన్ ఉంటుంది. తర్వాత మార్చ్ 11వ తారీఖు మనకి 2 బ్రాండ్స్ నుంచి 2 సిరీస్ లాంచ్ అని, ఒకటి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్, ఇంకొకటి Xiaomi నుంచి Xiaomi 17 Ultra సిరీస్, అదే Xiaomi 17 Ultra. ఈ 2 సిరీస్ లో హై ఎండ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో S26 Ultra అండ్ Xiaomi 17 Ultra, ఈ 2 ఫోన్స్ ని డైరెక్ట్ గా మనం హిట్ లిస్ట్ లో పెట్టేసుకోవచ్చు. అండ్ బేస్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో సామ్సంగ్ నుంచి వచ్చిన S26 అండ్ 26 ప్లస్, ఈ 2 ఫోన్స్ గురించి ఇప్పుడు టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను S26 అండ్ ప్లస్ గురించి డీటెయిల్స్ ఇక్కడ చెప్పను. బట్ 2 ఫోన్స్ ని ఫ్లాప్ లో పెడదాం. 26 Ultra మాత్రమే హిట్ లిస్ట్ లో ఉంటుంది. తెలిసిందేగా వరల్డ్స్ ఫస్ట్ ప్రైవసీ డిస్ప్లే తో S26 Ultra వచ్చింది. Xiaomi 17 లోకి వచ్చేటప్పటికి Xiaomi 17 Ultra 2 హిట్ లిస్ట్ లోనే ఉంటాయి. స్పెక్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ S26 Ultra చూసుకుందాం. కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ IP68 అండ్ 69 ఇచ్చారు. అండ్ మెటల్ బాడీతో వస్తుంది, అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది, టైటానియం ఫ్రేమ్ తీసేశారు. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X అండ్ UFS 4.0 స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి. 6.9 ఇంచ్ 120 Hz క్వాడ్ HD ప్లస్ LTPO AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మోస్ కి సపోర్ట్ చేసింది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్, టెలిఫోటో లెన్స్ 50 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఫైనల్లీ 10 మెగాపిక్సెల్. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 60 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. One UI 7 తో వస్తుంది అండ్ అప్డేట్ పాలసీ 7 years ప్రామిస్ చేస్తారు. అండ్ దెన్ Xiaomi 17 సిరీస్ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఫస్ట్ Xiaomi 17 Ultra చూద్దాం. ఇందులో IP68 అండ్ 69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 888 Gen 5 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, LPDDR5X అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ వస్తాయి. 16GB 512GB బేస్ వేరియంట్ కింద వస్తుంది. డిస్ప్లే 6.9 ఇంచ్ 1.5K రెజల్యూషన్ Xiaomi హైపర్ RGB AMOLED డిస్ప్లేతో వస్తుంది. 12-bit ప్యానల్ ఇది, 3500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. కెమెరాస్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, ఇది పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ లాగా యూజ్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, లైకా పార్ట్నర్షిప్ తో వస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్, దీనికి కూడా లైకా పార్ట్నర్షిప్ ఉంది. బ్యాక్ సైడ్ మూడింటికి లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది, 50 వాట్ వైర్లెస్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేసింది. NFC IR బ్లాస్టర్ లాంటి అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ఈ ఫోన్ ని మనం హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ Xiaomi 17 ఈ ఫోన్ లో కూడా ఫీచర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. బట్ పెరిస్కోప్ లెన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ టెలిఫోటో లెన్స్ వచ్చేస్తాయి, పెరిస్కోప్ కాకుండా. అండ్ 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ ప్లేస్ లో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వస్తాయి. అండ్ బ్యాటరీ చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి. ఒకసారి స్పెక్స్ చెప్తాను చూడండి. ఇన్ఫాక్ట్ దీంట్లోనే బ్యాటరీ ఎక్కువ. ఫస్ట్ ప్రాసెసర్ సేమ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్. డిస్ప్లే 6.3 ఇంచ్ 1.5K రెజల్యూషన్ క్రిస్టల్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. కొంచెం కాంపాక్ట్ డిస్ప్లే. సేమ్ RAM and ROM కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, LPDDR5X అండ్ UFS 4.1. బట్ కెమెరాస్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 3 50 మెగాపిక్సెల్ కెమెరాసే. మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా అండ్ టెలిఫోటో లెన్స్. అండ్ మూడింటికి లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్. బ్యాటరీ వచ్చేసి ఇక్కడ 6330 mAh బ్యాటరీ వస్తుంది. 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది అండ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. సో 2 ఫోన్స్ నేనైతే Xiaomi 17 సిరీస్ లో హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ 6వ ఫోన్ మార్చ్ 12వ తారీఖున iQOO నుంచి iQOO Z11X లాంచ్ అయింది. అండ్ సేమ్ మార్చ్ మంత్ లోనే Vivo T5X కూడా లాంచ్ అయింది. 2 ఫోన్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, సేమ్ ఫోన్స్. అండ్ 2 ఫోన్స్ నేను తీసుకెళ్లి ఫ్లాప్ లిస్ట్ లో పెడుతున్నా. 21,000 పెట్టేశారబ్బా మరి దారుణంగా. 8GB 128GB LCD డిస్ప్లేతో 20,000 అబో మనం ఖచ్చితంగా AMOLED డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ఒక్క AMOLED డిస్ప్లే ఇచ్చుంటే ఏదో ఒక కోణంలో మనం తీసుకొని హిట్ లిస్ట్ లో పెట్టుకునే వాళ్ళం. బట్ LCD డిస్ప్లే కష్టమే. స్పెక్స్ చెప్తున్నాను చూడండి. వాటర్ రెసిస్టెన్స్ ఇచ్చారు ఈసారి IP68 అండ్ IP69 ప్లస్. అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL-18H ప్రొటెక్షన్ కూడా ఉంది. బట్ బేస్ వేరియంట్ ఇది 6GB 128GB తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ Dimensity 7400 టర్బో ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాటరీ 7200 mAh బ్యాటరీ ఇచ్చారు. బ్యాటరీ చాలా పెంచారు ఈసారి. 44 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. కానీ డిస్ప్లే 6.76 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD ప్యానల్ తో వస్తుంది, 120 Hz ప్యానల్. ఇది ఒక్కటి AMOLED డిస్ప్లే ఇచ్చుంటే చాలా బాగుండేది. స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి, 400% వాల్యూమ్ సపోర్ట్ చేసింది. అండ్ కెమెరాస్ డ్యూయల్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ Android 16 తో వస్తుంది. రైట్ నో జాన్ సెక్యూరిటీ ప్యాచ్ మీద ఉంది. అండ్ అప్డేట్ పాలసీ 2+4 years అప్డేట్ పాలసీతో వస్తున్నాయి. సో ఫీచర్స్ అన్ని కూడా పర్లేదు అనిపించే ఫీచర్స్, అందుకని చెప్పే ఇంకా LCD డిస్ప్లే కూడా ఉంది కాబట్టి నేరుగా తీసుకెళ్లి ఫ్లాప్ లిస్ట్ లో పెడుతున్నా. ఇంకా లాస్ట్ మన లిస్ట్ లో పోకో
నుంచి పోకో X8 సిరీస్, పోకో X8 Pro అండ్ పోకో X8 Pro Max 2 ఫోన్స్ లాంచ్ చేశారు. అండ్ ప్రైసింగ్ పోకో X8 Pro 33,000 రూపాయలకు లాంచ్ చేశారు. X8 Pro Max 43,000 రూపాయలకు లాంచ్ చేశారు. ప్రైసింగ్ పర్వాలేదు, కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకొని కొనుక్కుంటే ఈ ఫోన్స్ వర్తే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీచర్స్ పరంగా అయితే 2 ఫోన్స్ ని కూడా హిట్ లిస్ట్ లోనే కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కాదు, ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు కాదు, సేల్స్ టైంలో ఇంకొంచెం తగ్గుతాయి పోకో ఫోన్స్ ఎప్పుడైనా, అప్పుడు కన్సిడర్ చేయండి. బట్ రైట్ నో 2 ఫోన్స్ కూడా హిట్ ఫోన్సే. ఒకసారి ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ పోకో X8 Pro Max గురించి చూస్తే ఇందులో మెయిన్ 9000 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, కార్నింగ్ 7 అండ్ కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ IP69K రెసిస్టెన్స్ కూడా ఉంది. ప్రాసెసర్ MediaTek Dimensity 9500S ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ LPDDR5X Ultra and UFS 4.1 స్టోరేజ్ టైప్స్. డిస్ప్లే కూడా 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బేస్డ్ ఆన్ Android 16 తో వచ్చింది. అండ్ 4+6 years అప్డేట్ పాలసీ ఇస్తున్నారు. ప్రైసింగ్ ఇది కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒకసారి మనం పోకో X8 Pro ఫీచర్స్ కూడా చూద్దాం. ఇందులో బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, సేమ్ ఛార్జర్ 100 వాట్ ఛార్జర్ తో వస్తుంది. అండ్ దీంట్లో కూడా మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బాడీ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. ప్రాసెసర్ MediaTek Dimensity 8500 Ultra ప్రాసెసర్ తో వస్తుంది. సేమ్ RAM and ROM కాన్ఫిగరేషన్, LPDDR5X and UFS 4.1 అండ్ డిస్ప్లే 6.59 ఇంచ్ 1.5K రెజల్యూషన్ LTPS AMOLED డిస్ప్లే తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ అండ్ సేమ్ UI అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ పాలసీతో వస్తున్నాయి. సో 2 హిట్ లిస్ట్ లోనే కన్సిడర్ చేయొచ్చు. మరి ఇవి ఓవరాల్ గా మార్చ్ మంత్ లో లాంచ్ అయిన ఫోన్స్ అండ్ వీటిలో హిట్ ఫోన్స్, ఫ్లాప్ ఫోన్స్. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ లిస్ట్ లో ఇంకేమైనా ఫోన్స్ యాడ్ చేయాలా? అండ్ ఉన్న ఫోన్స్ లో మీ ఒపీనియన్ ఏదైనా చేంజ్ చేసి, లేదు దీన్ని హిట్ లో పెట్టాలి, లేదు దీన్ని ఫ్లాప్ లో పెట్టాలని చేంజ్ చేస్తారు అనేది నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఈ లోపల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ మర్చిపోకుండా వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. హైప్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. కొంచెం ఆ మైల్ స్టోన్ రీచ్ అయిపోతే ఇంకా బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తా, అది నాది గ్యారంటీ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.